దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఒకసారి స్వరమెత్తి గట్టిగా చెప్తారా? చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో అల్లాడిస్తూ హల్లెలూయా హల్లెలూయా, ఇంకాస్త గంభీరంగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమున ఈ రెండవ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నూతనంగా మొదటి ఆరాధన ఉదయం 5:30కు ప్రారంభించబడి 7 గంటలకు ఈరోజు మొదటి ఆరాధన ముగించబడింది. ఇప్పుడు మీరు రెండవ ఆరాధనలో మీరు పాల్గొన్నారు. ఈరోజు ప్రారంభించబడిన ఈ మొదటి ఆరాధన యథావిధిగా ప్రతి ఆదివారం జరుగుతుంది. అలానే రెండో ఆరాధన యథావిధిగా 8 గంటలకు ప్రారంభించబడుతుంది. తిరిగి ఒకసారి మనమందరం మన మనసు తలంపులన్నీ కూడా ఒకసారి గడిచిన ఉపవాస పండుగల్లో, గడిచిన పునరుత్థాన దినంలో మనం ధ్యానించిన ఆ సంఘటనలు, ఇజ్రాయేలు ప్రయాణంలో జరుగుతున్న ఆ సంఘటనలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. గడిచిన వారం మోషే గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను. మోషే సాత్వికుడని, తర్వాత ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, తర్వాత స్వార్థము లేని సేవకుడని, ప్రజల పక్షాన నిలబడిన వాడని, ప్రజలను కాపాడిన వాడని, ఇలా మోషేను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుంటూ వచ్చాం. ఎందుకు మోషే గురించి మనం అంత లోతుగా ధ్యానించాలంటే, మోషే లాంటి ప్రవక్త ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేదు, ఇంకా పుట్టబోడు. దేవుని తర్వాత అంత లోతుగా దీర్ఘంగా ధ్యానించదగిన వ్యక్తి ఎవరంటే మోషే. ఆ మోషేలో ఉన్న క్వాలిటీస్, ఆ మోషేలో ఉన్న ఆ దైవికమైన సుగుణాలు, దైవికమైన లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవరి కాలమందు దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అందరినీ చంపేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, నీ ద్వారా ఒక బలమైన సంతతిని నేను పుట్టిస్తాను అని అద్భుతమైన ఆలోచన మోషేకు చెప్పినప్పుడు, తన కుటుంబం ఎదగాలని ఆలోచించకుండా, తన పేరు ప్రఖ్యాతులు పైకి రావాలని ఆలోచించకుండా, ప్రజల పక్షాన నిలబడి ప్రజలను కాపాడి తన స్వార్థాన్ని చంపుకున్న మోషే. మీకు విషయం గుర్తు చేస్తాను. స్వార్థప్రియులు దేవుని రాజ్యానికి వారసులు కారు. స్వార్థముతో యేసు ప్రభుని వెంబడించేవారు ఎప్పుడూ వారి స్వార్థాన్ని గురించి ఆలోచించుకునేవారు దేవుని రాజ్యానికి వారు వారసులు కాదు. దేవుని ప్రజలు లేక దేవుని సంఘం ఎలా ఉండాలంటే స్వార్థం లేని వారై ఉండాలి.
నీ స్వార్థం కోసం నువ్వు దేవుని వెంబడించడం ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. పిల్లల కోసమో, అప్పులు తీర్చుకోవడానికి కోసమో, అవసరతల కోసమో, మోషే స్వార్థము లేని నిస్వార్థ సేవకుడు. తన స్వార్థాన్ని గురించి ఆలోచించిన వాడు కాదు, తన పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించిన వాడు కాదు, తన ఇంటిని గురించి ఆలోచించిన వాడు కాదు, కానీ దేవుని సంఘాన్ని గురించి ఆలోచించిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలమైన మనం కూడా అలానే ఉండాలి. ప్రతి దాంట్లో మనం స్వార్థాన్ని వెతుక్కుంటాం కదా, ప్రతి దాంట్లో మన స్వార్థం వెతుక్కుంటాం కదా, అది మనకు క్షేమకరం కాదు. మనం స్వార్థము లేని వారుగా, నిస్వార్థులుగా ఉండాలి. ఇంకో విషయాన్ని మోషే గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. 30 లక్షల జనాభా, వారు మాటి మాటికి సనుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారు. అసలు తనకు ప్రయాణంలో సహకరించడం లేదు. దేవుని మాటకు లోబడడం లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఎంత సహనముతో ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నాడంటే 40 సంవత్సరాలు. వాటన్నిటిని సహించుకుంటున్నాడు. వారు తిరుగుబాటు చేసినా సహిస్తున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడినా సహిస్తున్నాడు, సనిగినా సహిస్తున్నాడు, రాళ్లతో కొట్టి చంపుదామని సిద్ధపడినా సహిస్తున్నాడు. గొప్ప సహనము కలిగిన వ్యక్తి మోషే. దాంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు సహనం అవసరం. గొప్ప సహనము కలిగిన నాయకుడు దైవజనుడైన మోషే. దేవుని ప్రజలు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎవరు నీ మీద తిరుగుబాటు చేసినా, నేను రాళ్లతో కొట్టి చంపుతామని నేను బెదిరించినా, నీకేముండాలో తెలుసా? సహనం ఉండాలి. ఒక్క మాట అంటే సహించే స్వభావం ఉండదండి కొంతమందికి. ఒక్క మాట భార్య ఒక మాట అన్నదని, భర్త ఒక మాట అన్నదని గొడవలు పెట్టుకుంటారు. ఈ వారంలో కుటుంబం ప్రార్థన చేయించుకొని వచ్చారు. భార్య భర్తలు ఇద్దరు పోటీ పడుతున్నారు జగడానికి. ఇద్దరిని నేను వారికి నెమ్మది పరుస్తున్నాను. ఎంత నెమ్మది పరిచినా వారికి నెమ్మది కావడం లేదు. కొట్టుకోవడమే తక్కువ, అంతే. మాటకు మాట. అయ్యో భర్త అంటున్నాడే నేను భార్యగా సహిస్తానని, భార్యకు తెలివి లేదు. సరే, ఆమెకు ఏం తెలవక మాట్లాడుతుంది, ఆమె బలహీనురాలు. ఇంటికి యజమానుని నేను కదా, నాకు సహనం ఉండాలనే జ్ఞానము ఆ వ్యక్తికి లేదు, భర్తకు లేదు. సహనం లేని చోట ఇంటిలో ఎప్పుడు గొడవలే ఉంటాయి. ముప్పై లక్షల మందిని మోషే ఎలా సహిస్తున్నాడో చూడండి. భార్య భర్తలు
ఒక కూతురు, ఒక కుమారుడు, లేక ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు, 4-5 ఇంట్లో 40 రకాల సమస్యలు, 40 రకాల గొడవలు, ఇల్లంతా అల్లరల్లరి అల్లరల్లరి, ఇల్లంతా అల్లరి. ఒక మార్కెట్ మాదిరిగా ఉంటుంది ఇల్లంతా. పరిశుద్ధులు, దేవుని ప్రజలు సహనం కలిగిన వారై ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సహించాలి. శ్రమలను సహించాలి, నిందలను సహించాలి, అవమానాలను సహించాలి. అట్టి విస్తారమైన సహనాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. గట్టిగా చెబుదామా? అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాస్తాడు: మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. చాలు గమనించండి, అక్కడ రాయబడిన మాట, మీ సహనమును సకల జనులకు ఏం చేయాలండి? తెలియబడనివ్వండి, తెలియచేయండి. దేవుని ప్రజలు సహనం కలిగిన వారు, దేవుని నమ్ముకున్న వారు, యేసు ప్రభుని వెంబడించేవారు సహనము కలిగిన వారని అన్యజనులకు, నీ కాలనీ వారికి, నీ గ్రామస్తులకు, నీ పట్టణస్థులకు, నీ స్నేహితులకు, నీ బంధువులకు తెలియనివ్వండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి సహనం కలిగిన వాడై ఉండాలి. విస్తారమైన సహనం ఉండాలి నీకు. తొందరపడకూడదు, సనగకూడదు, మాటికి మాట ఇవ్వకూడదు, ఎదురు తిరగకూడదు. కొందరికి కోపం ఎక్కువండి. సహించే స్వభావం లేని వారికి కోపం ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువ ఉంటుంది. కొందరు గొడవలకు కాలు దువ్వుతుంటారు, పరిగెత్తుతుంటారు. ఒక పరిశుద్ధుడిగా, యేసు ప్రభుని వెంబడిస్తున్న ఒక విశ్వాసిగా నీలో సహనం లేకపోతే నీలో ప్రభు ఎలా నివసిస్తాడు? ఇంతకాలం నీ యాత్ర ఎలా సాగిందో, కానీ ఇక మీదట అన్నీ సహించుకునే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. బయటి పరిస్థితులైనా, ఇంటి పరిస్థితులైనా, ఏవైనా కానీ అన్నీ కూడా సహించడానికి కావలసినంత కృప దేవుడు మీకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఎఫెసీ సంఘం ఉంది. ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏదో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. ఎఫెసీ సంఘాన్ని గురించి యేసు ప్రభు ఇస్తున్న సాక్ష్యం చూడండి, ఏమని ఇస్తున్నాడో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం: నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆ మొదటి వచనం నుంచి చదువుకుంటూ వస్తే ఏ సంఘాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నాడు? ఎఫెసీ సంఘం. ఈరోజు ఏ సంఘాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి? ఈ నిస్సీ సంఘాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి. సంఘం అంటే ఎవరు? నీవే. నీ కుటుంబాన్ని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, సంఘం గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. అక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి. అలసిపోయావా? అలసిపోలేదా? ఏమని రాస్తుంది? అలసిపోలేదట. అంటే సహించి 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 చాలామంది అలసిపోతారండి. అబ్బా, ఎంతకాలం సహించేది, ఎంతకాలం భరించేది, ఎంతకాలం రా నిన్ను సహించమంటావు?
ఎంతకాలం నేను భరించమంటావు? ఇక నేను సహించలేను, ఇక నేను భరించలేను అని అంటాం కదా. కానీ దేవుని సంఘం, దేవుని ప్రజలట, వారు విస్తారమైన సహనం కలిగి భారం భరించి ఏమాత్రం కూడా అలసిపోని వారిగా ఉండాలట. హల్లెలూయా. అలసిపోకూడదు. ఎన్ని శ్రమలు, సమస్యలు, బాధలు, పోరాటాలు, యుద్ధాలు, కలవరాలు, మరణము, ఎన్ని పరిస్థితులు భయంకరంగా మారిపోయినా ఆ శ్రమల మధ్యలో నీవు సహిస్తూ అలసిపోకుండా ధైర్యంగా నీ విశ్వాస యాత్రను కొనసాగించడానికి ప్రభు నీకు సహాయం చేయునుగాక. అంటే మోషే వలె, ప్రభువా నాకు కూడా విస్తారమైన సహనాన్ని ఇవ్వు ప్రభువా, నాకు విస్తారమైన సహనాన్ని ఇవ్వు అని ప్రార్థన చేసుకోవాలి. విస్తారమైన సహనం. ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగతంగా నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు. మాటి మాటికి టెంప్ట్ అవుతున్నావా? చిన్నదానికి పెద్దదానికి టెంప్ట్ అయ్యి సహించలేక, భరించలేక సనుగుతున్నావా? మోషే చూడండి, 30 లక్షల మందిని ఎలా సహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మోషే సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, ప్రజల పక్షాన నిలబడినవాడు, తన స్వార్థాన్ని చంపుకున్నవాడు, తర్వాత విస్తారమైన సహనాన్ని కలిగినవాడు. సహనం ఎక్కడ ఉంటుందో సమాధానం అక్కడ ఉంటుంది. ఆమేనండి? అర్థమవుతుందా? సహనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. మేము అనుభవంతో చెప్తున్నాం ఈ మాటలు, మేము అనుభవంతో చెప్తున్నాం. అందుకే చూడండి, సంఘంలో గొడవలు, సమస్యలు, భేదాలు ఉన్నాయా? కారణం ఏంటంటే సహించడం నేర్చుకున్నాం. అన్నీ సహనముతో అన్ని సహించడం నేర్చుకున్నాం. అలా మీరు కూడా ఉండాలి. ఎక్కడైతే సహనం ఉంటుందో, సహించే స్వభావం ఉంటుందో అక్కడ సమాధానము రాజ్యమేలుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి దైవికమైన అనుభవాలు నడవడానికి ప్రభు మీకు కృపించునుగాక. ఓకే, ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు మోషే ఇజ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నాడు. నడిపించడానికి నాయకుడిగా ఏర్పరచబడ్డాడు. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో అంటున్నాడు, అయ్యా, ఇజ్రాయేలు ప్రజల్ని మీరు విడిచిపెట్టండి, వారు దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాలి, వారు దేవునికి బలి అర్పించాలి, దేవునికి వారు పండుగ చేయాలి. కాబట్టి మేమందరం వెళ్ళి దేవునికి బలి అర్పిస్తాము, దేవునికి పండుగ చేస్తాము, మీ దేశంలో బానిసలుగా ఉన్న మమ్మల్ని పంపించేయండి, మేము వెళ్ళిపోతాము అని మోషే ఫరోతో అన్నప్పుడు ఫరో చాలా కోపం తెచ్చుకుంటాడు. అసలు యెహోవా ఎవడు? నేను ఎందుకు మిమ్మల్ని పంపాలి? మీరు ఇలానే బానిసలుగానే ఉండాలి, నా చేతి కింద బానిసలుగానే ఉండాలి. ఫరో ఎవరికి సూచన తెలుసా? సైతానికి సూచనగా ఉంది. సైతానుడు ఎప్పుడు కూడా దేవుని ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు అంటే వాగ్దాన ప్రజలు లేక నిబంధన ప్రజలు, రక్షణ పొందుకున్న ప్రజలు, వారు నిబంధన జనులు కనుక ఆ నిబంధన జనులను పంపించడానికి, వారికి విడుదల ఇవ్వడానికి,
వారు దేవునికి పండుగ చేయడానికి, బలర్పించడానికి ఫరోకి ఇష్టం లేదు. వారు విడుదల పొందుట ఫరోకి ఇష్టం లేదు. వారు పండుగ చేయుట, దేవునికి బలర్పించుట ఫరోకి ఇష్టం లేదు. అవును, నీవు చెరలో నుంచి విడిపించబడడానికి, సమస్యల నుంచి విడిపించబడడానికి, అప్పుల నుంచి, రోగాల నుంచి, దరిద్రం నుంచి విడిపించబడడానికి, నువ్వు దేవునికి పండుగ చేయడానికి, దేవునికి బలివ్వడానికి సాతానికి ఇష్టం లేదు. నువ్వు మందిరానికి రావడానికి సాతానికి ఇష్టం లేదు. నువ్వు పాట పాడడానికి సాతానికి ఇష్టం లేదు. నువ్వు దేవునికి కానుక ఇవ్వడానికి సాతానికి ఇష్టం లేదు. నువ్వు చప్పట్లు కొట్టడానికి సాతానికి ఇష్టం లేదు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఎందుకు వచ్చావని వాడు బాధపడుతున్నాడు. నువ్వు మందిరానికి, ఆరాధనకి ఎందుకు వచ్చావని వాడు బాధపడుతున్నాడు. వాడు ఈరోజు నువ్వు దేవుని ఆరాధించడం, దేవుని మందిరానికి రావడం వానికి ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడి, ఫరో చేతిలో నుంచి విడిపించబడి కానాను దేశానికి వెళ్ళడము ఫరోకి ఇష్టం లేదు. దైవజనుని యొక్క మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశంలో 10 రకములైన తెగుళ్ళు వచ్చాయి. ఆ తెగుళ్ళ గురించి మనం ధ్యానిద్దాం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తు దేశంలో దేవుడు మోషే ద్వారా జరిగించాడు. ఆ తెగుళ్ళు ఐగుప్తు ప్రజలు కళ్ళారా చూచున్నట్లుగా, దేవుని మహిమను వారు గమనించున్నట్లుగా దేవుడు చేశాడు. అయితే గమనించండి, ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్ళనివ్వడం లేదు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో మోషే నాయకత్వంలో సూచక్రియలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. తర్వాత తెగుళ్ళు వచ్చి ఐగుప్తులను బాధ పెడుతుంది. అప్పుడు ఫరో అన్నాడు, బాబు సరే, నీళ్లు రక్తంగా మారిపోతున్నాయి, పాము కర్రగా మారిపోయింది, ఏటిలో ఉన్న కప్పలు వచ్చేస్తున్నాయి. ఈ అద్భుతాలను చూసి ఫరో సహించలేక, తట్టుకోలేక, సరే మీరు వెళ్ళండి అని చెప్పి 4 రకాలుగా వారికి సలహా ఇచ్చాడు. ఫరో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొదటిది చెప్తున్నాను, గమనించండి. ఫరో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము, హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువుల్ని ఇయ్యవలెను. మా పశువులు, గమనించండి, గట్టిగా చెబుదామా? హల్లెలూయా. 4 విషయాలు ఇక్కడ గుర్తించండి. ఫరో ఎంత కుయుక్తిగా మాట్లాడుతున్నాడో, సాతానుడు ఎంత కుయుక్తిగా ఒక విశ్వాస జీవితంలో వాడు క్రియ చేస్తాడో ఇక్కడ మనం నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. 4 రకాలుగా ఫరో చాలా కుయుక్తిగా మాట్లాడతాడు మోషేతో. ఫరో అంటే ఎవరని చెప్పాను? ఎవరికి సూచన? సాతానికి సూచన. బాగా గుర్తుపెట్టుకోండి, ఫరో సాతానికి సూచన, మోషే దైవజనునికి సూచన. దేవుని పక్షాన నిలబడిన మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి వచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి ఫరో ముందు నిలబడ్డప్పుడు ఫరో కుయుక్తిగా మాట్లాడుతున్న మాటలు నేను మీకు చెప్తున్నాను. మొదటి చెప్తున్నాను, నిర్గమకాండము 8వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండము
8వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మళ్ళొకసారి మాట ఆ వాక్యాన్ని. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి. చాలు. ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశంలో ఉన్నారు బ్రదర్ చెప్పాలి? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు? 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసత్వంలో. విడిపించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు. మోషే వెళ్ళి ఫరో దగ్గర నిలబడ్డాడు విడిపించడానికి. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడంటే ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలోనే మీరు దేవునికి బలి అర్పించండి. అంటే వాగ్దాన దేశానికి వెళ్ళకండి, ఈ దేశాన్ని విడిచిపోకండి, ఈ దేశంలోనే ఉండండి. ఐగుప్తు దేనికి సూచన తెలుసా? ఈ లోకానికి, ఈ లోక సంబంధమైన పాపానికి సూచన. బాగా గమనించాలి. ఫరో ఐగుప్తు దేశములోనే, ఐగుప్తు పాపములోనే, ఐగుప్తు లాంటి ఈ లోకములోనే మీరు ఇక్కడనే ఉండండి, ఈ ఐగుప్తులోనే ఉండి బలి అర్పించండి. ఐగుప్తు లోకానికి సూచనగా ఉంది. కానాను దేవుని రాజ్యానికి, పరలోకానికి సూచనగా ఉంది. ఇప్పుడు దేవుని ప్రజలతో, సంఘంతో ప్రభు ఏమంటున్నాడంటే, సాతానుడట భక్తి చెయ్యి, గుడికెళ్ళు, ప్రార్థన చేసుకో, దశంభాగాలి, కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ లోక సంబంధమైన వ్యక్తిగానే నువ్వు జీవించాలి. నీ మాటలు లోకరీతిగానే ఉండాలి. నీ నడక, నీ పడక, నీ ఆశలు, నీ కోరికలన్నీ కూడా ఎలా ఉన్నో తెలుసా? లోకరీతిగానే ఉండాలి. ఐగుప్తును విడిచిపోవద్దంటున్నాడు, లోకాన్ని విడిచిపోవద్దంటున్నాడు, లోక ఆశల్ని విడిచిపోవద్దంటున్నాడు. ఐగుప్తు యొక్క ఆశలు, కోరికలను విడిచిపోవద్దు. మీరు ఐగుప్తులోనే ఉండి దేవునికి బలివ్వండి. ఎంత కుయుక్తిగా మాట్లాడుతున్నాడు చూసారా? నువ్వు గుడికి వెళ్ళు, కానీ లోకరీతిగానే ఉండు. నువ్వు పాట పాడు, ఆరాధన చెయ్యి, దేవుని సంఘంలోనే ఉండు. మళ్ళీ కులం ఆడినట్టుగా ఆడు, కులం పాడినట్టుగా పాడు, నీ బంధువులు స్నేహితులు నడిచినట్టుగా నడువు. గుడికి వెళ్ళు, భజన చెయ్యి, పాట పాడు, తెల్లబట్టలు కట్టుకో, మళ్ళీ లోకం నడిచినట్టే నడువు. నో ప్రాబ్లం. నువ్వు గుడికి వచ్చినా వానికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు? నువ్వు లోకరీతిగా ఉన్నావు కదా, లోకరీతిగా ఉన్నావు, లోకరీతిగా మాట్లాడుతున్నావు, లోకరీతిగా తిరుగుతున్నావు. లోకులు ఎలా ఉన్నారో నీకు ఒకటే లేదు, బొట్టు బోనమే లేదు, అంత లోకం చేసినట్టే చేస్తావు. సాతానికి అదే సంతోషం. నువ్వు యేసయ్యకే ప్రార్థన చెయ్యి, కానీ లోకం నడిచినట్టు నడువు. నువ్వు మందిరానికి వెళ్ళు, లోకం నడిచినట్టే నడువు. బైబిల్ చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడవద్దు. నువ్వు ఐగుప్తులోనే ఉండు. కొందరు మందిరానికి వస్తారు కానీ, బాప్తీసం పొందుతారు కానీ, లోకులు నడిచినట్టుగానే నడుస్తారు, లోకులు జీవించినట్టుగానే జీవిస్తారు. దాని ద్వారా ఎవరు సంతోషపడుతున్నారు? ఫరో, సాతానుడు సంతోషపడుతున్నాడు. నీ వేషధారణ, భక్తి చూసి, మాటలు చూసి, క్రియ చూసి వాడు సంతోషపడుతున్నాడు.
వాడు పండుగ చేసుకుంటున్నాడు. నీ నటన చూసి వాడు పండుగ చేసుకుంటున్నాడు. నీ మాటలు విని వాడు పండుగ చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాడు ఐగుప్తులోనే బలి అర్పించమంటున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్నా నువ్వు ఇంకా కులంలోనే ఉండు, మతంలోనే ఉండు, ఆచారాల్లోనే ఉండు, సాంప్రదాయాల్లోనే ఉండు. అర్థమైందా? లోకరీతిగానే లోతుక రీతిగానే జీవించు. ఏదో దేవుని నమ్ముకున్నావు కదా, అలా గుడికి వెళ్ళి రా అంతే. మిగతా అన్ని కార్యక్రమాలు నా కార్యక్రమాలే నువ్వు చెయ్యాలి. ఆలోచించు. నీ గుండె మీద చేసుకొని ఆలోచించు. రేపు నువ్వు నిద్రించిన తర్వాత నీకు పరలోకం దొరుకుతుందా లేదా అనేది ఆలోచించు. ఇందులో నుంచి నీ ఆత్మ బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించు. మనం పాట పాడుకుంటాం, ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడింప. చింత చచ్చిన పులుపు చావదు అనే ఒక సామెత ప్రకారంగా యేసు ప్రభుని నమ్ముకున్న ఇంకా ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికలు, మాటలు, క్రియలు, శరీరేచ్ఛలు, సినిమాలు, బూతులు, మోసం, అవి మనకు తగినవి కావు. నువ్వు సైతాను మాట వింటావా, దేవుని మాట వింటావా? దేవుడేమంటున్నాడు? ఐగుప్తును విడిచి కానాను దేశానికి నీ ప్రయాణాన్ని ప్రారంభించు. హల్లెలూయా. ఫరో అంటున్నాడు ఐగుప్తును విడిచిపోవద్దు. దేవుడు అంటున్నాడు ఐగుప్తును విడిచిపెట్టి కానానికి వెళ్ళు. ఈ లోక సంబంధమైన ప్రతి పాపపు కార్యాన్ని, శరీర కార్యాలను దేవుని సంఘము, దేవుని ప్రజలు విసర్జించిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి పరలోకం అంటే ఏమనుకున్నారు? అమెరికాలో వెళ్ళి కూర్చున్నట్టేంది? అమెరికాలో వెళ్ళి కూర్చొని అమెరికా వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్ వీసా పడడం చాలా కష్టం. ఎలానో కింద మీద పడి 4-5 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి ఎలానో అమెరికాకు వెళ్ళొచ్చు, కానీ పరలోకానికి అలా వెళ్ళలేము. నీవు పరలోకంలోకి ప్రవేశించాలంటే ఈ ఐగుప్తుని నీ జీవితంలో నిషేధించాలి. ఏం చేయాలి? ఈ ఐగుప్తు లాంటి ఈ లోకాన్ని నీ జీవితంలో నువ్వేం చేయాలి? నిషేధించాలి, తొలగించేయాలి. ఐగుప్తు లాంటి ఈ లోకం యొక్క ఆశలు, కోరికలు, శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు ఇవన్నీ కూడా నీ హృదయంలో నుంచి, నీ జీవితంలో నుంచి నువ్వు తొలగించుకొని, శుద్ధీకరించుకొని ఒక పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా వాగ్దాన దేశానికి నువ్వు ప్రయాణాన్ని ప్రారంభించి వాగ్దాన దేశంలో సాగిపోతుంటే పరిశుద్ధాత్మను దేవుని సహాయము ద్వారా వాగ్దాన దేశంలోకి నువ్వు చేరగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రభుని వెంబడిస్తున్న నీవు లోకాన్ని విడిచిపెట్టావా? కుల సాంప్రదాయాలను విడిచిపెట్టావా? ఆచార సాంప్రదాయాలను విడిచిపెట్టావా? దినాలు, మాసాలను విడిచిపెట్టావా? మనకు 21 లేదు, 41 లేదు. హలో, మనకు 21 లేదు, 41 లేదు. 3 దినాలు లేవు, 7 దినాలు లేవు. మన అవసరాన్ని బట్టి మనం కూటాలు పెట్టుకుంటాం. మనకు ముహూర్తం లేదు, శాస్త్రం లేదు. మన అవసరాన్ని బట్టి మనం కూటం పెట్టుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా
21 రోజు తొట్లో వేయాలి, పాట పాడాలి, ఉయ్యాలు ఊపాలి. 21 కాదు, 21 కాదు. అర్థమైందా? నువ్వు అలాంటి పనులు చేసావనుకో, ఆ తొట్లో పండుకున్నాడు ఆరోగ్యంగా ఉండడు, ఆ తొట్లో ఊగుతున్నాడు ఆరోగ్యంగా ఉండడు, వాని బ్రతకంత శాపగ్రస్తంగా ఉంటుంది. నువ్వు దినాలు మాసాలు ఎప్పుడైతే పాటిస్తావో ఖచ్చితంగా నీ ఇంటికి దరిద్రం ఆవరిస్తుంది. 5 నెలలు చీర కట్టాలి. మరి 5 నెలలకు చీర కడితే కొడుకు కూతురు మంచిగా ఆరోగ్యంగా పుడతారంటే ఒక చీర ఎందుకు, 40 చీరలు కట్టు. ఆ రింగ్ టోన్ వస్తున్న వ్యక్తి బయటికి వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళిపోవాలి, అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. స్వరమెత్తి గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు నువ్వు విసర్జించకపోతే నీ ఆత్మకు నువ్వు ఉత్తరవాది అవుతావు. రేపటి దినమున అగ్ని ఆరదు, పురుగు చావదు అనే నరకములో కాలుతావు. అగ్నిలో కాలుతున్నప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీ చెవిలో 100 స్పీకర్లు పెట్టి చెవి దగ్గర పెడితే చెవులు పగిలిపోతాయి కదా, అట్లా వినిపిస్తాయి నరకంలో. ఒక స్పీకర్ పెట్టుకుని తట్టుకోలేం, 100 స్పీకర్లు పెడతాడు సైతాన్ గాడు. ఏమే ఎరా, నీకు దేవుడు తవ్వ చూపించారా? నీకు చూపిస్తే కూడా నువ్వు దేవుని మాట వినకుండా నా మాట విన్నావు కాబట్టి ఇప్పుడు నాకు ఇచ్చిన అధికారంతో నిన్ను కాలుస్తున్నాడు, కాలు అని చెప్పి చెవుల దగ్గర స్పీకర్లు పెట్టి, నీ చెవుల దగ్గర స్పీకర్లు పెట్టి వినిపిస్తుంటే నీ చెవులు పగిలిపోయి ఆ నరకంలో కాలుతుంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు నరకంలో కాలుతున్న వాళ్ళను ఒక అవకాశం ఉంటే ఎట్లా కాలుతున్నారో వాళ్ళు మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటే అది ఎంత ఘోరంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. కానీ వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. నరకంలో ఉన్న వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు, పరలోకంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం లేదు. అందుకే భయముతో భక్తి చేయండి, భయముతో ప్రభుని వెంబడించండి. సాతానుడు కుయుక్తిగా నీ జీవితంతో ఆటలాడుకుంటాడు, నిన్ను కుయుక్తిగా మోసం చేస్తాడు. వాడు చాలా కుయుక్తిగా నిన్ను మోసం చేస్తాడు, చాలా కుయుక్తిగా నిన్ను మోసం చేస్తాడు. వాడు కుయుక్తిలో నువ్వు చిక్కుపడ్డావా, ఇంకా నీ పని అయిపోయినట్టే. అందుకే వాడు మోసగాడు, వాడు దొంగ అని బైబిల్లో రాస్తుంది. వాడు దొంగ, వాడు మోసగాడు. మోసగాని మాటలు వినకండి, దొంగ అయిన సాతాను మాటలు వినకండి. వాడు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి నిత్య నరకానికి, శాపానికి తీసుకొని వెళ్తాడు. అందుకే దేవుని ప్రజలమైన మనము ఐగుప్తులో నివసించడానికి ఏమాత్రం ఒప్పుకోకూడదు. ఐగుప్తుకు సంబంధించిన ప్రతి కార్యము మన జీవితంలో తొలగిపోవునుగాక, కాలిపోవునుగాక, నశించునుగాక. హల్లెలూయా. ఐగుప్తులోనే ఉండు, నువ్వు సంఘానికి వెళ్ళు కానీ ఇంకా కులంలోనే ఉండు, లోక సంబంధమైన పాపంలోనే ఉండు, ఇంకా త్రాగుడు వ్యభిచారంలోనే ఉండు, శాపంలోనే ఉండు, అన్య ఆచారంలోనే ఉండు అంటాడు వాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, నామకార్థులకు వేరై, అన్యులకు వేరై ఒక ప్రత్యేకమైన జీవితం చేస్తేనే మీకు పరలోకం దొరుకుతుంది.
మీరు అంటారేమో, అలా అయితే పరలోకంలో ఎవరు చేస్తారు? నీకు చేత కాదేమో భక్తి చేయడం. పచ్చకామర్లు ఉన్నోనికి ఊరంతా పచ్చగున్నట్లు నీకు చేత కాదేమో. మీకు సంగతి తెలుసా? ఆ ప్రతిష్టలో ఉండి ఐగుప్తు లాంటి ఈ లోకాన్ని ద్వేషించి చంపివేసి ఆ ప్రతిష్టలో ఉండి ప్రభు కోసం బ్రతికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వారట. బైబిల్లో రాస్తుంది ఏమని తెలుసా? లెక్కింపలేని సమూహం అంతా పరలోకంలో నిండిపోయారట. ఆమెన్, హల్లెలూయా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు పరలోకానికి? మరి పరలోకంలో ఎవరుండరని నువ్వు అంటున్నావు కదా, అంత కఠినంగా ఎవరు దేవుని మార్గంలో నడవరని నువ్వు అంటున్నావు కదా. మరి పరలోకంలో ఉన్న వాళ్ళంతే ఎవరు? లెక్కించలేని గొప్ప జనసమూహం ఎక్కడిది? నీకు భక్తి చేయడం చేతగాక, నడవడం చేతగాక, ఆశలు చంపుకోవడం చేతగాక, వైరాగ్యంగా బ్రతకడం చేతగాక నువ్వు రాజీ పడిపోతున్నావు. సైతాన్తో రాజీ పడుతుంది. పర్వాలేదు సైతానా, కొన్ని దేవుని కొన్ని నీ రెండు మిక్సీగా దంచేస్తాం. ఈ యాత్ర మిక్స్డ్గా వెళ్ళిపోతాం, మిక్స్డ్గా సాగిపోతుంది ఈ యాత్ర అని నువ్వు అంత రాజీపడి నువ్వు సాగిపోతున్నావు కదా. ఒకానొక దినమున నష్టపోయేది ఎవరో తెలుసా? నీవే. అందుకే రాజీ పడకు. వాడు నిన్ను ఐగుప్తులోనే ఉండమంటాడు, గుడికి వెళ్ళమంటాడు, కానీ ఐగుప్తులోనే ఉండమంటాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండో విషయం గమనించండి. అదే నిర్గమకాండం 8వ అధ్యాయము 28వ వచనం. 8వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. చూడండి, మొదటేమన్నాడు? మీరు ఐగుప్తులోనే బలి అర్పించమన్నాడు కదా. మీరు ఐగుప్తులోనే బలి అర్పించమన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఏమంటుండో తెలుసా? మాటికి మోషే వచ్చి మేము వెళ్తాము అని చెప్తే, అప్పుడు ఈ రెండోసారి ఏమంటున్నాడంటే, మీరు పండి ఐగుప్తు నుంచి పండి, కానీ దూరం పోవద్దు, నాకు సమీపంగా ఉండండి. ఎంత కుయుక్తిగా మాట్లాడుతున్నాడు చూసారా? సాతానుడు ఎప్పుడు కూడా నువ్వు దూరంగా ఉండడం వానికి ఇష్టం లేదు, వానికి దగ్గరగా ఉండడం వానికి ఇష్టం. ఒక మాట చెప్పండి, సైతాను మనకు దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా? చెప్పండి. మీరు అంటున్నారు కదా, మన సైతాన్ ఏమంటున్నాడు? బాబు నువ్వు నాకు దూరంగా ఉండకూడదురా, నాకు అందుబాటులో, నాకు సమీపంగా, నాకు దగ్గరలో ఉండాలి. అంటే సైతానికి మనం దూరంగా వెళ్ళిపోవడం. మనం సైతానికి దూరంగా వెళ్ళిపోతే ఎవరికి సమీపంగా వెళ్తాము? యేసయ్యకు సమీపంగా చేరుతాం. ఆమెన్, హల్లెలూయా. అది ఎవరికి ఇష్టం లేదు? సైతానికి ఇష్టం లేదు. కొందరికి సైతాన్ని ఇట్లా అందుకుంటే దొరుకుతాడండి, ఇట్లా అందుకుంటే దొరుకుతాడు సైతానుడు. అంటే దగ్గరలోనే ఉంచుకుంటారు వాడిని, దగ్గరనే ఉంచుకుంటారు, దగ్గరనే సమీపంగా ఉంచుకుంటారు వాడిని. పిలిస్తే ఏంటి నా కూతురా, ఏంటి నా కుమారుడా అని ఎట్లా వచ్చేసి వాలిపోతాడు. వాడే అంటున్నాడు, సైతానే అంటున్నాడు, కూతురా కుమారుడా నాకు దూరంగా ఉండకు నాన్న, దగ్గరగా ఉండు, దగ్గరగా ఉండు, సమీపంగా ఉండు నాకు. ఈరోజు సైతానికి దగ్గరగా ఉన్నావా? నువ్వు సమీపంగా ఉన్నావా? దేవునికి దగ్గరగా సమీపంగా ఉన్నావా? అటు దూరం పోవద్దని అంటున్నాడు నిన్ను. ప్రతిష్ట అని, పరిశుద్ధత అని, వైరాగ్యమని, వాక్యానుసారమైన జీవితం అని, వాగ్దాన దేశమని వానికి దూరం
దూరంగా పోవద్దని అంటున్నాడు. నాకు దగ్గరగా ఉండు నా కుమారుడా, నా కుమార్తె అని వాడు ఎందుకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు? అవసరమైతే అందుబాటులో నిన్ను అందుకోవడానికి, నీ మీద జంప్ చేయడానికి, నీ కుటుంబంలో చొరబడడానికి, తిరిగి నీ కుటుంబాన్ని పతనం చేయడానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దూరం పోవద్దు, మీరు దూరం పోవద్దు. నాకు అందుబాటులో ఉండండి, నాకు బానిసలుగానే ఉండండి, నా కనుసైగలో తిరగండి అని వాడు కోరుకుంటాడు. నేనంటాను, వాడు మన కనసైగుల్లో, వాడు మనకి దగ్గరగా, మనకు సమీపంగా, మన కనసైగుల్లో వాడు ఏమాత్రం మన చుట్టుప్రక్కల ఎక్కడ కూడా కనిపించకుండా, ఇదిగో వాడు దూరంగా వెళ్ళిపోవడమే మనకు క్షేమకరం. దేవునికి స్తోత్రం. దుష్టునికి దూరంగా ఉండాలి, మన ప్రభుకి సమీపంగా ఉండాలి. హల్లెలూయా. సైతానుడేమో నాకు సమీపంగా ఉండండి, మీ దేవునికి దూరంగా ఉండండి అని అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? నువ్వేం సాధిస్తావు దేవునికి దూరంగా ఉండి? నీ నల్ల వెంట్రుక తెల్లగా చేసుకోలేవు, తెల్ల వెంట్రుక నల్లగా చేసుకోలేవు. నువ్వేం సాధిస్తావు దేవునికి దూరంగా ఉండి? నీ ప్రాణం కాపాడుకుంటావా, లేక ఒమిక్రాంతో కాపాడుకుంటావా? నీ డబ్బులు కాపాడుకోగలవా? నీ ఇల్లును కాపాడుకోగలవా? నీ పిల్లల్ని కాపాడుకోగలవా? నీ భర్తను కాపాడుకోగలవా? నీ భార్యను కాపాడుకోగలవా? నీ ఉద్యోగాన్ని కాపాడుకోగలవా? నువ్వేమైనా కాపాడుకోగలవా దేవునికి దూరంగా ఉండి? నువ్వు దేవునికి దూరంగా ఉండి ఏమీ సాధించలేవు. దూరం తిరుగుతున్నావు, దేవునికి దూరం తిరుగుతున్నావు బ్రదర్. దేవునికి దూరం తిరుగుతున్నావు. ఉద్యోగము, వ్యాపారము, బిజినెస్ దూరం తిరుగుతున్నావు కదా. ఏం సాధిస్తావు దూరం తిరిగి? బ్రదర్స్ కూటం లేదు, ఆ స్త్రీల కూటానికి వచ్చిన స్త్రీలన్నా ప్రార్థన చేసుకుంటారు, బ్రదర్స్ కూటం లేదు. కూటం పెట్టినా రావు. అర్థమైందా? వ్యక్తిగతంగా వచ్చి ప్రార్థన చేసుకోవు. ఏమైనా బిజీగా తిరుగుతున్నావు కదా దేవునికి దూరంగా. ఏం సాధిస్తావు? నీ అప్పులు తీరుతాయా? తీరవు. నీకు స్వస్థత కలుగుతుందా? కలగదు. నువ్వేమైనా సమాధానంగా సుఖంగా బతుకుతావు? బ్రతకవు. నువ్వు దేవుణ్ణి కాదని తిరుగుతున్నావు కదా దూరము. హలో, నీ కీచై అంతా ఎవరి దగ్గర ఉంది తెలుసా? దేవుని దగ్గర ఉంది. నీ తాళం అంతా దేవుని దగ్గర ఉంది. కూటానికి వస్తారా బ్రదర్స్? కూటానికి వస్తారా? వస్తామన్నారు బ్రదర్స్, చేతులు ఎత్తండి. లేదు ఇంకా తిరుగుతాం ఇలానే అన్నవాళ్ళు ఎత్తండి. చూద్దాం ఒకసారి మీ మొఖాలు చూడాలని ఉంది. ఎత్తండి, చూయించండి నాకు. బ్రదర్స్ కూటానికి వస్తామయ్యా, సాయంకాలము బ్రదర్ స్త్రీల కూటం మాదిరిగా మేము కూడా బ్రదర్స్ కూటానికి వచ్చి ప్రార్థన చేసుకుంటాము, ప్రార్థనలో ఉంటాము, దేవునికి సమీపంగా ఉంటామన్నారు. చేతులు ఎత్తండి. వస్తారా లేక దూరంగా ఉంటారా? ఇంటికి యజమానుడివి నువ్వు. నీ భార్య ఎన్ని రోజులు కష్టపడుతుంది నీ గురించి? నువ్వు మారు మనసు పొందాలని నీ భార్య ఎన్ని రోజులు ఏడుస్తుంది? ఎన్ని రోజులు కన్నీరు కారుస్తుంది నీ భార్య? ఇంకా మీ భార్యలు మంచివారు కాబట్టి మీరు ఈ స్థితిలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళకు సినిమాలు, వాళ్ళకు సోకులు, వాళ్ళకు లోక సంబంధమైన ఆశలు ఉంటే నీ జీతం ఏం సరిపోతుంది? నీ సంపాదన ఏం సరిపోతుంది? ఆమె సీరకు సరిపోదు నీ జీతం. ఆమె సుఖానికి, ఆమె లగ్జరీకి సరిపోదు. ప్రతిరోజు పూలు పెట్టుకుంటా అంటే నీ శాలరీలో సగం 5-6 వేలు 10,000 పూలకే సరిపోతాయి. వచ్చినప్పుడు డ్యూటీ దిగి బస్ స్టాండ్లో పూలు పట్టుకురా అన్నదనుకో రోజు. ఒకవేళ విసికించే భార్య నీకుంటే నీ జీవితం ఎంత నరకంగా ఉంటుండే.
నిన్ను షాపులు వెంబడి తింపకుండా, నిన్ను చీరలు అడగకుండా, నిన్ను నగలు అడగకుండా, నిన్ను మాటి మాటికి బాధ పెట్టకుండా, నేను చక్కగా నీకు సహకరిస్తుంటే నువ్వు ఇంటికి యజమానుడిగా దూరం తిరుగుతున్నావు. అది నీకు క్షేమకరము కాదు బ్రదర్. మనం కరోనా కాలం దాటి ఒమిక్రాన్ కాలంలో ఉన్నాం. ఇంకా రాను భయంకరమైన వైరస్లు వస్తాయి. మీరు లోబడకపోతే ఇంకా భయంకరమైనవి వస్తాయి. అర్థమైందా? ఆ వైరస్లను ఆపగలిగిన శక్తి మనకు మాత్రమే ఉంది. ఎందుకు తెలుసా? సంఘము ప్రార్థన చేస్తే పాతాళ ద్వార కూడా సంఘ ప్రార్థన ఎదుట నిలవవు. అంత శక్తి ఉంది సంఘ ప్రార్థనలో. అందుకే మారు మనసు పొంది సైతానికి దూరంగా ఉండు, దేవునికి సమీపంగా ఉండు. వాడికి ఇన్ని రోజులు నువ్వు సమీపంగా జీవిస్తున్నావు కదా, వానికి ఇన్ని రోజులు సమీపంగా బ్రతికావు కదా, ఇంకా వాడిని విడిచిపెట్టి ప్రభుకి సమీపంగా వచ్చేసాయి. వాని కార్యాలను, వాని ఆశల్ని, లోక సంబంధమైన ఆ యొక్క మాటల్ని విడిచిపెట్టి ప్రభుకి సమీపంగా వచ్చేసాయి. నేను మీకు ఇలా కఠినంగా బోధిస్తానని బాధపడకండి. మిమ్మల్ని ప్రేమించే సేవకుడే ఇలా చెప్తాడు. మీకు పాలిచ్చేసి పంపించగలను, మిమ్మల్ని ఉబ్బిచ్చి పంపించగలను, మీ ద్వారా ఏదో స్వార్థాన్ని రుచించి మీకు మాయా అని చెప్పి నా అవసరత తీర్చుకోగలను. నేను అలాంటి సేవకుని కాదు. సంఘాన్ని ప్రభు రాకడకు సిద్ధపరచడానికి వచ్చిన వాడిని. ఇంకా దేనికోసం వచ్చిన వాడిని కాదు, దేనికోసం పుట్టిన వాడిని కాదు నేను. అందుకే దేవుని మాటలు విని నీ జీవితాన్ని మార్చుకుంటే, ప్రభుకి సమీపంగా రాగలిగితే, నువ్వు ఈ భూమి మీదను పరలోకములోను దేవుని ఆశీర్వాదాలను చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులోనే ఉండమన్నాడా మొదట? తర్వాత ఏమంటున్నాడు? పొండి, ఐగుప్తును విడిచిపోండి, కానీ దూరం పోకండి, దగ్గరలో ఉండండి, నాకు దగ్గరగా ఉండండి, నాకు సమీపంగా ఉండండి అంటున్నాడు. చాలా కుయుక్తిగా మాట్లాడతాడు వాడు, చాలా కుయుక్తి గల్లవాడు. వాని కుయుక్తిని పసిగట్టాలంటే మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదుమగాక. మూడో విషయాన్ని గుర్తు చేస్తాను. నిర్గమకాండం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు గమనించండి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడయుండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చుదునా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. చూసారా ఇక్కడ చాలా అసలు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిచిపెట్టడం, ఆ బానిసత్వంలో నుంచి విడిచిపెట్టడం ఏమాత్రం ఫరోకి ఇష్టం లేదండి. నువ్వు త్రాగుడు మానడం, సిగరెట్లు మానడం, సినిమాలు మారడం, అన్యాచారాలు మానివేయడం వానికి ఇష్టం లేదు. నువ్వు మందిరానికి రావడం వానికి ఇష్టం లేదు. నువ్వు కుటుంబ సమేతంగా ఆరాధనకు రావడం అస్సలు ఇష్టం లేదు దానికి. వాడు ఎంత కుయుక్తిగా మాట్లాడుతున్నాడు చూడండి. అంత శక్తి కలిగిన సేవకుడు అగ్ని మాదిరిగా మండుతున్నాడు మోషే. అలాంటి సేవకుని ఎట్లా ఎదిరిస్తున్నాడు చూడండి.
సాతాను వాడు పడగ విప్పిన ఘట సర్పం. ఈ లోక సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, వాడిని విడిచిపెట్టి నువ్వు వచ్చావు కదా, వానికి నీ మీద కోపం ఉంటుంది. అయితే వానికి ఎంత కోపం ఉన్నా నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, నీకే అపాయం జరగదు. అయితే వాని కుయుక్తిని నువ్వు గుర్తించాలి. వాడు ఏమంటుండో తెలుసా? వాడు ఏమంటుండో తెలుసా? 8వ వచనం నుంచి గమనిస్తే పిలిచి మీరేమంటున్నాడు? మీరు ఎవరెవరు వెళ్తారయ్యా? వెళ్ళండి వెళ్ళండి, ఐగుప్తు వెళ్తే విడిచిపోతానంటున్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఎవరెవరు వెళ్తారు అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమన్నారు? మేమేమో మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళతామని వాళ్ళు అన్నారు. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిస్తానా? పోనీయవను. ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళండి, మిగతా వారు ఎవ్వరు వెళ్ళొద్దు. బా, అప్పుడప్పుడు మన ఇంట్లో గొడవలు జరుగుతాయి కదండి. మందిరానికి వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళు, నీ భార్యను బొమ్మను, నువ్వు వెళ్ళకరా, నీ భార్యను బొమ్మను రా, నువ్వు వెళ్ళకరా. కొందరు నీ భర్తను బొమ్మను, నువ్వు వెళ్ళకే, నీ పిల్లల్ని బొమ్మను, మీరు వెళ్ళకండి. ఇది ప్రతి కుటుంబంలో జరిగే కార్యాలు. ఈరోజు నీ భార్యను వదిలిపెట్టొచ్చావా, నీ భర్తను వదిలిపెట్టొచ్చావా, నీ పిల్లల్ని వదిలిపెట్టొచ్చావా? వాళ్ళని ఆపింది ఎవరో తెలుసా? వీడే, ఫరో. దేవుని దగ్గరికి రావడము, దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడము సాతానికి ఇష్టం లేదు. అందుకేమంటున్నాడు మోషే? అంటున్నాడు, మేము, మా భార్య, మా పిల్లలు, మా పెద్దలు, మా పిన్నైనా అందరం కలిసి మేము వెళ్ళి ఇదిగో దేవునికి బలి అర్పిస్తామంటే మోషే అంటున్నాడు, లేదు లేదు లేదు, మీ భార్యలు ఇక్కడనే ఉండాలి, మీ పిల్లలు ఇక్కడనే ఉండాలి, మీ మనమల్ని ఇక్కడనే ఉండాలి, మీ ఆస్తులు ఇక్కడనే ఉండాలి, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి దేవునికి బలి ఇవ్వండి అని అంటున్నాడు. సరే, ఇప్పుడు పురుషులే వెళ్ళి బలిస్తే బలిస్తున్న వారి మనసంతా ఎవరి మీద ఉంటుంది? చెప్పండి. పిల్లల మీద ఉంటుంది, భార్య మీద ఉంటుంది, వాళ్ళ సంపాదన మీద. అంటే ఆ అర్థం ఏంటిదంటే, మీరు దేవుని దగ్గరికి వెళ్తే వెళ్ళండి, కానీ మీ మనసంతా కూడా మీ కుటుంబం మీదనే ఉంచండి. చూడండి, ఇక్కడ వచ్చి కూర్చుంటామా, మనసంతా ఎక్కడ ఉంటుంది? అందరు ఇక్కడనే ఉన్నారా? నిజం చెప్పండి. ఎప్పుడైపోతే పనికి వెళ్దామా, 10 గంటలకు అయిపోతుంది, మళ్ళీ పనికి వెళ్ళొచ్చు, మళ్ళీ తోటకి వెళ్ళొచ్చు, మళ్ళీ డ్యూటీకి వెళ్ళొచ్చు, మళ్ళీ షాపింగ్కి వెళ్ళొచ్చు. ఎంతమంది ప్లాన్ చేసుకొని వచ్చారు? ఆ ప్లాన్ ఎవరిదో తెలుసా? సైతాన్ ప్లాన్ అది. నువ్వు ఆరాధనకు వచ్చినా నీ గురించి ఆలోచించుకొనే వస్తావు. నువ్వు దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, ఇది దేవుని దినము, దేవుని నేను మహిమపరిచే దినము, ఆరాధించే దినమని హృదయపూర్వకంగా దేవునికి ఈ దినాన్ని కానుకగా అప్పగించి వచ్చి ఆరాధించిన వ్యక్తులు ఎంతమంది? అట్టి ఆలోచన నుంచి దేవుడు మనకు విడుదల దయచేయునుగాక. గట్టిగా చెబుదామా? నేనంటాను ఈ పరిశుద్ధ దినమున నువ్వు ఏ పని చేయకుండా దేవుని పని చేయడమే నీకు క్షేమకరమని ఒక మంచి సలహా నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఈ దినం సువార్త చెప్తావా? ఈ దినం పరిచర్య చేస్తావా? ఈరోజు మందిరంలో ఏదైనా సహకరిస్తావా? ఈరోజు సేవా సంబంధమైన కార్యక్రమంలో సేవకులకు ఏదైనా సహకరిస్తావా? ఈ దినమంతా దేవునికి ఇవ్వు. మిగతా 6 దినాలు ఉంచుకో, చేసుకో, పని చేసుకో, వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, మిగతా దినాలని వాడుకో.
మొదటి దినం దేవునికి ఇచ్చేసాయి, ఈ పునరుత్థాన దినం దేవునికి కానుకగా పూర్తిగా ఇచ్చేసాయి. సగం ఇచ్చి సగం ఇస్తావేంటి దేవునికి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 6 దినాల సంపాదన సరిపోలేదు, ఈ మొదటి పునరుద్ధరణ దినం కూడా పనిచేస్తే నాకు అంత కలిసి వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? రాదు, రాదు. సైతాన్ నిన్ను మోసం చేస్తున్నాడు, కలిసి రాదు. అది సైతాన్ ఆలోచన. పురుషులను పొమ్మంటున్నాడు. పొమ్మన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పురుషులకు ఎవరు గుర్తొస్తారు? భార్య గుర్తొస్తుంది. అయ్యో మా సిస్టర్ కూడా వస్తే బాగుండు కదా, అయ్యో మా పిల్లలు కూడా వస్తే బాగుండు కదా. అంటే బలర్పించే సమయానికి వారి కుటుంబము, వారి మందలు, వారి పిల్లలందరూ కూడా గుర్తొస్తారు. బలి పూర్ణ మనస్సుతో అతడు అర్పించలేడు. అక్కడ అతని మనసు అంతా ఎక్కడుంది? పిల్లల మీద, భార్య మీద, ఆ ఐగుప్తులో ఉన్న వారి బంధువుల మీద ఉంది. బలి మనస్ఫూర్తిగా మనసు పెట్టి అక్కడ అర్పించలేడు. వాక్యం చెప్తుంది, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో బలి అర్పించాలి. ఇక్కడ భార్య పిల్లలందరూ అక్కడ ఐగుప్తులో ఉన్న తర్వాత వీళ్ళ మనసంతా బలి మీద ఎందుకు ఉంటుంది? ఐగుప్తులో ఉన్న ప్రజల మీద, బంధువుల మీద, వారి యొక్క భార్య పిల్లల మీద ఉంటుంది. సైతాన్ యొక్క ఆలోచన చూసారా? నువ్వు బలర్పించిన నీ మనసంతా ఐగుప్తులు ఉంటే చాలు, నువ్వు గుడికి వచ్చిన నీ మనసంతా లోకంలో ఉంటే చాలు, నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేసిన నీ మనసంతా కూడా లోక సంబంధమైన ఆశల మీద, కోరికల మీద ఉంటే చాలు. బలి అర్పించవలసింది ఏం తెలుసా? మొదట మన మనస్సును బలివ్వాలి. మన మనస్సు చంచలంగా ఉంటుంది. అది మన శరీరంలో మన మనస్సు అనేది చాలా చంచలంగా ఉంటుంది. ఎంత చంచలమో దానికి, అది ఒక్క దగ్గర ఉండదు. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే సామెతలు, ఒకడు ప్రాకారంను పట్టుకుంట కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడట. రాజ్యాన్ని జయించిన వానికంటే గొప్పవాడట తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు. అందుకే మన మనస్సు దేవుని సన్నిధిలో నిలబడినట్టుగా మన మనస్సును బలిపీఠం మీద పెట్టి బలర్పించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదామా? మొదట ఏమన్నాడు? ఈ దేశంలోనే ఉండి బలి ఇవ్వమన్నాడు. రెండవది ఏమన్నాడు? మీరు వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళొద్దన్నాడు. మూడోసారి ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి కానీ మీ భార్య పిల్లలంతా ఇక్కడనే ఉండండి, మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి. అంటే ఎటు చేసి వారు ఐగుప్తును విడిచి వెళ్ళడం వానికి ఎంత మాత్రం ఇష్టమో లేదు. మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టడం, లోక సంబంధమైన ఆశలు విడిచిపెట్టడం, లోక సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టడం, కులాన్ని విడిచిపెట్టడం, ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలు, ఆచారాలు విడిచిపెట్టడం వానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. నిన్ను ఎక్కడో ఒక దగ్గర చిక్కించుకోవాలని, ఎక్కడో ఒక దగ్గర నిన్ను వలవేసి నిన్ను ఇరికించాలని ప్రయత్నంలో ఉంటాడు వాడు. ఒక మాట, యేసు ప్రభు యొక్క శిలువ రక్తం నీకు ప్రయోజనకరంగా మారాలా, నిష్ప్రయోజనంగా మారాలా? హలో, యేసు ప్రభు శిలువ రక్తం నీకు ప్రయోజనకరంగా మారాలంటే నువ్వు ఫరో మాట వినకుండా ఈ ఐగుప్తు లాంటి ఈ లోకాన్ని నువ్వు ద్వేషించి, ఐగుప్తు లాంటి ఈ లోకానికి నువ్వు సిలువ వేయబడి, పౌలు అంటున్నాడు, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను, ఈ లోకమంతా పెంట అంటున్నాడు. ఈ లోకాన్ని ఒక పెంటగా నువ్వు భావించాలి. ఈ లోకానికి నువ్వు సిలువ వేయబడాలి. ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికలు అన్నిట్లో చచ్చిపోవాలి. మరొకసారి గుర్తు చేస్తున్నాను, దిగంబరిగా పుట్టావు. నువ్వు పుట్టినప్పుడు నీ దేహం మీద వస్త్రం లేదు.
నువ్వు పోయేటప్పుడు కూడా ఏముండదు. నువ్వేం తీసుకురాలేదు, ఏం తీసుకుపో. నువ్వు పరదేశిగా 4 రోజులు బ్రతకడానికి వచ్చావు, బ్రతుకుతావు, చచ్చిపోతావు. చనిపోయిన తర్వాత నీకు మార్గం ఎక్కడ అనేది చూపించడానికే మార్గం చూపిస్తున్నాడు. నీ ఆత్మకు మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ మార్గంలో నువ్వు నడిచి ఆ పరలోకం చేరాలని నీకు చూపిస్తున్న ఈ మార్గంలో నువ్వు నడవకుండా నీకు తోచినట్టుగా నీకంటే అన్యులే మేలు. మార్గం తెలియని అన్యులే మేలు. ఆలోచించుకో. మనం ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఈరోజే వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా తెలియదు. 666 ముద్ర ఈరోజు ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో మర్మంగా పనిచేస్తుంది. చాలామంది సెల్ ఫోన్ నంబర్స్, కార్ నంబర్లు 666 అదృష్ట దేవత నంబర్ అని అనేకులు ఫోన్ నంబర్లు కానీ, తర్వాత వారి యొక్క కార్ నంబర్లు కానీ, ఇంకా వేరే వేరే దాంట్లో 666 నంబర్ అనే ముద్ర మర్మంగా ప్రజల మధ్యలో తిరుగుతుంది. సర్పం ఎప్పుడు బహిరంగంగా తిరగదో, అది మర్మంగా తిరుగుతుంది. అర్థమైందా? సర్పం ఎప్పుడు బహిరంగంగా తిరగదు. తిరుగుతుందా? చెప్పండి. తిరుగుతుందా? తిరగదు. అది మర్మంగా తిరుగుతుంది. అర్థమైందా? అలానే 666 ముద్ర మర్మంగా తిరుగుతుంది ప్రజల మధ్యలో, ఈ ప్రపంచంలో, ప్రతి దేశంలో. సంఘం మేలుకోవాలి. మీ మనోనేత్రాలు తెరిచి వాక్యాన్ని గ్రహించి ఆయన రాకడకు మీరు సిద్ధపడితే తప్ప ఆ 7 ఏండ్ల శ్రమలను మీరు తట్టుకోలేరు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక బ్రదర్కి మనస్సు మొదట కుటుంబం మీద ఉంటుంది, తర్వాత సంపాదన మీద ఉంటుంది. భార్య, పిల్లలు, సంపాదన మీద ఉంటుంది, తర్వాత బంధువుల మీద ఉంటుంది. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు? నీ భార్య, పిల్లలందరినీ ఇక్కడే విడిచిపెట్టి నువ్వు వెళ్ళంటున్నాడు. ఇప్పుడు ఆ బ్రదర్ మనసంతా ఎవరి మీద ఉంటుంది? నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా నీ మనసంతా ఎక్కడ ఉంటుంది? నువ్వు వ్యాపారానికి వెళ్ళినా నీ మనసంతా ఎక్కడ ఉంటుంది? నీ ఇంటి మీద ఉండదా? ఉంటుందా, ఉండదా? చెప్పండి. కొందరికి ఏముండదండి, గూడు లేని పక్షి మాదిరిగా తిరుగుతుంటారు. భార్య ఉండదు, పిల్లలు ఉండరు, బాధ్యత ఉండదు, భారం ఉండదు, దేశదిమ్మలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు. ఇంట్లో పప్పు ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా, ఏమీ ఉండదు. అప్పు తీసుకొచ్చి అన్నీ వండి పెడుతుంటే తింటుంటాడు. బాధ్యత లేని భర్త. బైబిల్లో రాసింది అలాంటి వాటట గూడు విడిచు తిరుగు పక్షితో ఆయన గూడు ఉండదట. బాధ్యత లేని భర్త గూడు విడిచు తిరిగి పక్షితో సమానం. ఇంటి యజమానుడు కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మూడో విషయం చెప్పాడు. ఇప్పుడు 4వసారి వీళ్ళేమన్నా తెలుసా? కాదు మేము భార్య పిల్లలతోనే పోతామని మొండికేశారు. ఇప్పుడు 4వసారి ఏమంటున్నాడు చూడండి. 4వ విషయం 10వ అధ్యాయము నిర్గమకాండము 24వ వచనం. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో కూడా వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను, మా పశువులను మాతో కూడా రావలెను. చాలా 4వది చూసారా ఏమంటున్నాడు? మొదటినేమో ఐగుప్తులోనే ఉండాలన్నాడు. రెండోదేమన్నాడు? మీరు దూరం పోవద్దన్నాడు, అంటే నాకు దగ్గరగా ఉండాలన్నాడు. మూడోదేమన్నాడు? మీ కుటుంబస్తులు ఇక్కడనే ఉండాలి, భర్తలు మాత్రమే వెళ్ళాలి అన్నాడు.
ఇప్పుడు నాలుగోసారి ఏమంటున్నాడు? మీ భార్య పిల్లలందరినీ తీసుకుని పండి, కానీ మీ మందలు, మీ పశువుల మందలన్నీ కూడా ఐగుప్తులోనే. వాని ఆలోచన గమనించారా? ఏ విధము చేతనైనా వాళ్ళని ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పుడు మోషే అన్నాడు, ఒకటంటే ఒకటంటావేంద్రా బాబు, కాలుకేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలుకేస్తావు. సైతానుడు అంతే, సాతానుడు అంతే. కాలుకేస్తే మెడకేస్తాడు, మెడకేస్తే నువ్వు కాలు తప్పించుకున్నావు అనుక నీకు మెడకు చుట్టుకుంటాడు. నువ్వు మెడ నుంచి విదిలించుకున్నావు అనుకో కాలు చుట్టుకుంటాడు. ఇప్పుడేమంటున్నాడు? అందరు పండి, అందరు పండి, పండి పోతా అంటున్నారు కదా, పండి, అందరు పండి, కానీ ఇదిగో మీ మందలన్నీ ఇక్కడనే ఉండాలి, మీ పశువులన్నీ. మోషే అన్నాడు, మేము బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా, మందలన్నీ ఇక్కడ ఉంటే మేము దేవునికి దేన్ని బలి ఇవ్వాలి? ఒకటంటే ఒకటి మాట్లాడతావు. ఈ సైతాన్ని బట్టిన వాళ్ళు చూడండి, ఒకటంటే ఒకటి మాట్లాడతారు. వాళ్ళ ఆలోచనలు కూడా అంత రివర్స్గా ఉంటాయి. వాళ్ళ తలంపులన్నీ అంత రివర్స్గా ఉంటాయి. ఒక సిస్టర్ అంటుంది, మా బ్రదర్ ఒకటంటే ఒకటి అంటున్నాడమ్మా అయ్యా. ఓ బ్రదర్ అంటున్నాడు, అయ్యా మా సిస్టర్ ఒకటంటే ఒకటి అంటుంది అయ్యా. ఎన్ని రిపోర్ట్లో ఒకటంటే ఒకటి, ఒకటంటే ఒకటి, ఒకటంటే ఒకటి. కుదరదు. ఖచ్చితంగా మేము మా కుటుంబంతో వెళ్తాము. వెళ్తున్నప్పుడు దేవునికి బలివ్వడానికి బలి పశువులను కూడా తీసుకుని వెళ్తాం. ఆమెన్. గట్టిగా చెబుదామా? ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు ఎలా రావాలి తెలుసా? కుటుంబంగా రావాలి. వస్తున్నప్పుడు ఏం తీసుకురావాలి? బలి పశువుని తీసుకురావాలి, అంటే కానుక తీసుకురావాలి. బలి వద్దు అంటున్నాడు, బలి ఇవ్వద్దు దేవునికి. బలి ఇక్కడనే ఉండే, నువ్వు కానుక ఇంట్లోనే ఉంచు, దశమ భాగం ఇక్కడ ఇంట్లోనే ఉంచు, మొక్కుబడి ఇంట్లోనే ఉంచు. దేవుని సేవకు అవసరమైన బలులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడనే ఉంచు, నువ్వు తీసుకొని వెళ్ళకూడదు. చూసారా? నువ్వు దేవునికి ఇవ్వడము వానికి ఏమాత్రం ఇష్టం లేదు బ్రదర్. ఈరోజు నువ్వు దేవునికి ఇవ్వడం ఏమాత్రం వానికి ఇష్టం లేదమ్మా. అందుకే సైతానుడు దేవునికి నిన్ను ఇవ్వనివ్వడం లేదు కదా, నిన్ను ఆటంకపరుస్తున్నాడు కదా. ఇవ్వాలని మనసున్న ఇవ్వనీయకుండా ఎవరి ద్వారానో ఆటంకపరుస్తున్నాడు కదా. ప్రభు నిన్ను దర్శించునుగాక. హల్లెలూయా. దేవునికి చెందవలసిన బలులన్నీ కూడా దేవునికి అర్పించడానికి దేవుడు మీకు మంచి మనస్సును, త్యాగమును దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం బలివ్వాలి. బలిస్తేనే దేవుడు సంతోషపడతాడు. అబ్రహాం బలర్పించాడు, ఇస్సాకు బలర్పించాడు, యాకోబు బలర్పించాడు. మన పితరులందరూ కూడా బలి అర్పించుకుంటూ వచ్చారు కదా. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో దేవునికి జీవబలి, స్తోత్ర బలి, కానుక బలి, దశంభాగం బలి, మొక్కుబడి బలి, ప్రతి బలిని దేవునికి అర్పించుదుముగాక. చివరికి మనమే దేవునికి బలి పశువుగా మారి సజీవ యాగముగా మనని మనము త్యాగము చేసుకొని ఉందుముగాక. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ బలిపీఠం మీద ఏ విధంగా బలయ్యాడో మనము కూడా యేసు నిమిత్తము సజీవ యాగముగా మనం మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రత్యక్షం కావాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే ఖచ్చితంగా మనం ఏమర్పించాలి? బలర్పించాలి. అప్పుడే మాట్లాడతాడు దేవుడు. దేవుడు మాట్లాడకుండా, వాళ్ళని బలివ్వకుండా పశువులను ఇక్కడనే ఉంచమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నువ్వు మందిరానికి వచ్చినప్పుడల్లా బలి పశువుని తీసుకొని రావాలి. సేవకుని కలవడానికి వచ్చినప్పుడల్లా బలి పశువుని తీసుకురావాలి. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, 4 కార్యాలు చెప్పండి. 1, ఐగుప్తులోనే ఉండాలి. సైతానుడు ఐగుప్తులోనే ఉండమంటాడు, ఈ లోకంలోనే ఉండమంటాడు నిన్ను.
ఐగుప్తు, ఈ లోకం నుంచి నువ్వు దూరంగా వెళ్ళొద్దు అంటాడు. ఈ లోక సంబంధమైన ఆశల్లోనే ఉండమంటాడు. పురుషులు మీరు వెళ్ళండి కానీ మీ భార్యలు ఇక్కడనే ఉండండి అంటే, మీరు వెళ్తే వెళ్ళండి కానీ మీ మనసంతా ఎక్కడ ఉండాలి? ఐగుప్తులో ఉన్న మీ బంధువుల మీద, మీ భార్యల మీదనే మీ మనసు ఉండాలి అనేది ఆలోచన. నాలుగవది, కుటుంబంగా వెళ్ళండి కానీ దేవునికి బలి మాత్రం ఇవ్వకండి. ఆరాధనకి వెళ్ళండి కానీ కానుక ఇవ్వకండి, దేవునికి బలి ఇవ్వకండి, సమర్పించుకోకండి, మొక్కుబడి ఇవ్వకండి, దశంభాగం ఇవ్వకండి. వెళ్ళండి రండి, వెళ్ళండి రండి, వెళ్ళండి రండి. అందుకే మీ ఆర్థిక పరిస్థితులు మారడం లేదు. దానికి బలమైన కారణం అదొకటే. మీ ఆర్థిక పరిస్థితులు మారకపోవడానికి గల కారణము, బలమైన కారణం ఏందో తెలుసా? మీరు దేవునికి బలి ఇవ్వక, కానుక ఇవ్వక. అందుకే ఈ రోజు నుంచి మనం ఒక బలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. కనుక మన మీద ఉన్న సైతాన్ యొక్క ఆలోచనలన్నీ ఈ రోజుతో అవి వాని కాడి విరిగిపోవునుగాక. హల్లెలూయా. మనం ఫరో మాట వినకుండా, సైతాను మాట వినకుండా మనం యేసుకు సమీపస్తులుగా జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఏ విధము చేతనైనా ఐగుప్తును విడిచిపెట్టి ఈ యొక్క ఆత్మీయ ప్రయాణములో మనము వాగ్దాన దేశానికి చేరుదుముగాక. ఆ వాగ్దాన ఫలమును మనము మన కుటుంబముతో సహా మనం అనుభవించుదుముగాక. హల్లెలూయా. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ బా షాలాబా తురాలా రషి. హల్లెలూయా. అందరూ నోరు తెరవండి, ప్రార్థన చేసుకోండి. ఫరో మాట వినకండి, దేవుని మాట వినండి. ఫరోకి దూరంగా వెళ్ళిపోండి, దేవునికి సమీపంగా రండి. వాడు బలివ్వద్దంటాడు, మందిరానికి రావద్దు అంటాడు, ప్రార్థన చేసుకోవద్దంటాడు. వాని మాట వినకు, వాణ్ణి నీ పాదాల కింద తొక్కాయి, వాణ్ణి పాతాళంలో తొక్కివేసాయి. వాడు నీ మీద దాడి చేయకుండా శీఘ్రముగా నా యేసు నీ పాదముల కింద తొక్కునుగాక. ఒక జయ జీవితం చేయగలిగిన సంఘముగా, విశ్వాసిగా, సేవకుడిగా నువ్వు జీవించగలిగితే ఎంత బాగుంటుంది. అందుకే వాడిని జయించగలిగిన అభిషేకాన్ని పొందుకో, కృపను పొందుకో. నీ మనసంత పరమ కానాని మీద ఉంచు, నీ మనసంత పరమ కానాని మీద ఉంచు. గ్లోరీ, హల్లెలూయా. రిబా తురాల రషి ఖా తీరాల రబందల రషి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకై స్తోత్రం చెబుదామా? దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో స్థిరపడునుగాక. మనం ఫరోకు దూరముగా జీవించుదుముగాక, ఐగుప్తుకు దూరముగా జీవించుదుముగాక, వాగ్దాన దేశములో ఉన్న ఆశీర్వాదాలను అనుభవించుదుముగాక. ఓ దేవునికి ఇవ్వవలసిన బలులను సంపూర్ణంగా మనం సమర్పించుదుముగాక. తీర్మానం చేసిన బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన ఈ రెండవ ఆరాధన అంతయు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం ప్రభు. వచ్చిన నీ బిడ్డలందరికీ శుభము కలుగునుగాక, మేలు కలుగునుగాక. నాయనా, ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం
అరణ్య ప్రయాణం గురించి మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఐగుప్తు దేశంలో జరిగిన ప్రతి సంఘటనను మీరు మాకు తేటగా మీరు బోధిస్తున్నందుకు స్తోత్రం నాయనా. కనుక ఈ ప్రయాణంలో మేము నేర్చుకోవలసిన అనేక పాఠములు, సత్యములు మేము పరిపూర్ణంగా నేర్చుకొందుముగాక. మా ఆత్మీయ ప్రయాణం సాఫీగా సాగిపోవడం సాయం చేయండి. మాకు అడ్డుగా నిలబడి ఉన్న ఫరో ఆత్మ నశించునుగాక, దుష్టాత్మలు నశించునుగాక. వాడు అడ్డుగా పడుతున్న ప్రతి ఆత్మ యేసు నామమున దహించబడునుగాక. మా జీవితంలో ఫరో పని చేయకుండా, సైతానుడు పని చేయకుండా, పరిశుద్ధాత్ముడ బలముగా మాలో పని చేయండి. వచ్చిన చిన్నలు పెద్దలందరినీ దీవించండి, రోగులను మీరు ముట్టండి. ఈ ఆరాధనంతయు దీవెనకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తూ, నీ కృప కలిగిన హస్తాలకు సమర్పిస్తూ, నీ రాకడకు ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సన్నిధి, పరిశుద్ధులకు కూడి వచ్చిన ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇశ్రాయేలు దేవుని దీవెన, ఆశీర్వాదము, క్షేమము, సమాధానం మీ గుడారములో ఉండునుగాక. అందరికీ వందనాలండి. స్తోత్రం.